టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేస్తే వరుసగా 2 రోజుల నుండి ఎదురుదాడి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా, బిఆర్ నాయుడు, ఈవో అంతా. అయితే ఎట్టకేలకు అక్కడ ఆవులు చనిపోతున్నమాట వాస్తవమని ప్రభుత్వం టీటీడీ అంగీకరించేసింది. పైగా ఇక ముందు కూడా చనిపోతాయి, అంటే యావరేజ్ నెలకు 15 వరకు చనిపోతాయని కూడా ఈవో చెప్తున్నారంటే ఇకపైన ఆవులు చనిపోయినా కూడా మీరు రచ్చ చేయొద్దండి. కానీ టీటీడీ ఈవో తన ప్రెస్ మీట్లో చెప్పిన కొన్ని అంశాలు చూస్తే ఈ ప్రభుత్వం టీటీడీ వాస్తవాన్ని ఏ విధంగా దాస్తోంది అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ఆవులు చనిపోయాయి అన్న దానిపైన ఒక్కొక్కరు ఒక్క మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకలా, బిఆర్ నాయుడు గారు ఒకలా, టీటీడీ ఈవో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరోలాగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గోశాలలో పశువులు చనిపోయినా, గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 నెలల కాలంలో 100 చనిపోయాయని లేదండి, 3 నెలల కాలంలో ఎన్ని 20-22 చనిపోయిండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు చెప్తున్నా. న్యాచురల్ గా జరిగే డెత్స్ ఇప్పుడు ఈ సంవత్సరం 43 జరిగాయి, 100 పైన జరిగిపోయి ఏవో జరిగిపోయాయి రికార్డులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏకంగా అన్ని అడుగులు ముందుకు వేసేసి ఒక్క ఆవు కూడా చనిపోలేదు, అసలు ఆవులే చనిపోలేదు అని మాట్లాడుతున్నారు. బిఆర్ నాయుడు గారేమో 22 వరకు చనిపోయి ఉంటాయి, ఏం ముసలివి అయితే చనిపోవా, ఇంట్లో వాళ్ళు చనిపోరా, మనుషులు చనిపోరా అని కూడా మాట్లాడారు. ఇక ఈవో అయితే ఈరోజు 43 వరకు చనిపోయాయని చెప్తున్నారు. అంటే ఆవులు చనిపోతున్నమాట వాస్తవం. అయితే వీళ్ళంతా అవన్నీ ముసలిపోయిన ఆవులు కాబట్టి చనిపోయాయని చెప్తున్నారు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు. చనిపోయిన ఆవుల్లో మేము చూపించిన ఫోటోల్లో 70% లేగదూడలే ఉన్నాయి. లేగదూడలకు అప్పుడే ఎలా వృద్ధాప్యం వచ్చిందో బిఆర్ నాయుడు చెప్పాలి అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ చేశారు. టీటీడీ ఈవో తన మీడియా సమావేశంలో మరో అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఆయన తడబడ్డారు. నిన్న చైర్మన్ అసలు గత పాలక మండలి అంటే వైసీపీ హయాంలో కూడా చాలా మరణాలు జరిగాయి, కానీ ఆ రికార్డుల్ని మాయం చేసేశారు, హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఎత్తుకెళ్ళాడేమో అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ రోజు ఈవో మాత్రం విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, 2021 అంటే 2024 మార్చి వరకు విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. అందులో కూడా అప్పట్లో గోశాల నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి అంటూ వాటన్నింటిని చూపించే ప్రయత్నం చేశారు. అంటే రికార్డులు మాయం చేశారు అనేది పూర్తిగా అవాస్తవం. వైసీపీ హయాంలో అంటే అప్పుడు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే విజిలెన్స్ విచారణ కూడా జరిగిందంటే అప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అంతా అనుమతించి ఉండాలి కదా, టీటీడీ చైర్మన్ వీళ్ళంతా అనుమతి ఇచ్చి ఉండాలి కదా. కానీ విజిలెన్స్ వాళ్ళని కూడా అక్కడికి పోనివ్వడం లేదని ఈవో మాట్లాడుతూనే మళ్ళీ విజిలెన్స్ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయంటూ ఈ రోజు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోనే మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడిగారు. ఇన్ని విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయంటున్నారు, గతంలో అక్రమాలు జరిగాయంటున్నారు, ఆ హరినాథ్ రెడ్డి పైన మీరంతా పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆయన సస్పెండ్ అయ్యి కూడా 3 నెలలు అయింది, మరి ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు అనేసరికి టీటీడీ ఈవో సమాధానం చెప్పలేకపోయారు. తీసుకుంటాం అంటున్నారు చాలా సింపుల్గా. ఇంత పెద్ద సీరియస్ అలిగేషన్స్ చేసిన వాళ్ళే హరినాథ్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటారా అంటే తీసుకుంటామని చెప్తున్నారు. ఇన్రాన్లో ఏం చేశారు అని అంటే మళ్ళా మీడియా ప్రతినిధులు అడిగేసరికి ఈవో ఏం సమాధానం చెప్తున్నారు చూడండి. అప్పటి నుంచి ఇంతకాలం ఎందుకు కాలంలో ఉన్నారు, ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఇవన్నీ మైనస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూపించి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు కాలం ఉన్నారు? తీసుకుంటాం సార్. ఈ స్పాన్ ఏం చేస్తారు ఇంతకాలం 3 నెలలు 4 నెలలు మాకు ఎంప్లాయీస్ మీద యాక్షన్ ఉంటాయి కదా, చాలా పనులు ఉంటాయి మాకు. నిజంగానే హరినాథ్ రెడ్డి చర్యలు తీసుకొని ఉంటే చర్యలు తీసుకోవడానికి ఉద్యోగం అయినంత మాత్రం చాలా ఉంటాయి ఇబ్బందులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఈవో అంటే ఇది కూడా ఒక అవాస్తవం. అసలు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ 100కు పైగా ఆవులు 3 నెలల్లో చనిపోయాయి అన్న విషయం చెప్పి ఉండకపోతే అసలు ఈరోజు ఈవో ప్రెస్ మీట్ పెట్టే వల్ల కనీసం 43 ఆవులు చనిపోతున్నాయి, 43 ఆవులు చనిపోయాయని నిర్ధారించేవాడా వారా? కనీసం గతంలో విజిలెన్స్ రిపోర్ట్ ఉంది అని చెప్పేవల్ల చెప్పలేదు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి అలిగేషన్స్ చేశారు కాబట్టి, ఫోటోలతో సహా చేశారు కాబట్టి దానిపైన ఎదురుదాడి చేయడానికి మళ్ళీ గతంలో అలా జరిగింది, గతంలో ఇలా జరిగింది అంటున్నారు. మీడియా ప్రతినిధులు ఇంకోటి సూటిగా అడిగారు. భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలన్నీ మీరు మార్ఫింగ్ అంటున్నారు, ఆయన మాత్రం మార్ఫింగే కాదు దేనికైనా సవాల్ అంటున్నారు. మీరు మార్ఫింగ్ అంటున్నప్పుడు నిజంగా అవి మార్ఫింగ్ అయితే మీరు దర్యాప్తు చేసి ఏ ఫోటోలు మార్ఫింగో తేల్చాలి కదా. అంటే ఈవో నుండి సమాధానం లేదు. ఆ ప్రశ్నకు ఆయన హావుభావాలు చూడండి. చూస్తా ఉంటే ఫోటోగ్రాఫ్స్ కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా గోశాలదే ఉంది కాదని మీరు ఎలా మార్ఫింగ్ అని ఎలా చెప్తారు? ఏది మార్ఫింగ్ ఏది ఒరిజినల్ అనేది మీరు చెప్పాలి కదా, కంపేర్ చేయాలి కదా. దాన్ని కూడా ఎందుకు అలా మరి దూరం పెట్టుకున్నారు? ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఏమంటారు? ముందు జూన్ ముందు ఉన్న ఫోటోగ్రాఫ్ బాధ అనిపించట్లేదా? బాధ అనిపిస్తుంది, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి. అంటే భూమన కరుణాకర్ రెడ్డి చూపెట్టిన ఫోటోలన్నీ ముమ్మాటికి ఇప్పటి ఫోటోలే, అవి మార్ఫింగ్ ఫోటోలు కాదు అని కూడా టీటీడీ ఈవో చెప్తున్న మాటలు బట్టి ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ప్రెస్ మీట్ పెట్టిన ఈవో ఫస్ట్ ఈ అంశాల గురించి మాట్లాడకుండా వైసీపీ హయాంలో నెయ్యిలో అలా జరిగింది,
ఫుడ్లో అలా జరిగింది, దానాలో ఇలా జరిగింది, దర్శనాల్లో అలా జరిగింది, ఐటీ విభాగంలో అలా జరిగింది అంటే ఇవి చెప్పుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్లో మాత్రమే ఈ గోశాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. 43 ఆవులు చనిపోయిన అంశాన్ని చాలా తేలిగ్గా చెప్తూ ఉన్నారు ఆయన. ఇక మున్ముందు కూడా నెలకు 15 ఆవులు చనిపోతాయని కూడా చెప్తున్నారు. ఈవో అంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ పరిస్థితి ఉంది అనేది. డాక్టర్లు ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా చైర్మన్ ఈవో మధ్య పరస్పరం భిన్న ప్రకటనలు వస్తున్నాయి. ఈవో చెప్తూ ఉన్నారు 5 డాక్టర్లు ఉన్నారని చెప్తున్నారు, 9 మంది ఉండాలి, 5 ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ నాయుడు మాత్రం నిన్న అంతమంది లేరని చెప్పారు కదా. బీఆర్ నాయుడు ఎవరు లేరు, ఒకరు లీవ్లో ఉన్నారు, ఒకరు పారిపోయారు, రప్పించాలన్నారు కదా అన్నప్పుడు ఈయన తడబడ్డాడు. ఏమో రికార్డులు చూద్దాం ఏంటో అని. 9 మంది ఉండాలి కానీ 5 మంది ఉన్నారని ఈవో చెప్తున్నారు. నిన్న చైర్మన్ అయితే ఇంకా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని నేను చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రకటనల మధ్య వీళ్ళ దగ్గర డేటా లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి పూర్తిగా సమాచారం లేదు, వీళ్ళకు అవగాహన లేదు అన్నది కూడా పరస్పర ప్రకటనలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6 మంది పనిచేయాల్సింటే కేవలం 2 మాత్రమే ఉన్నారు అనేది అదే ఒక ఆయన అబ్సెంట్ ఉన్నాడు, ఇంకేమైనా ఒక ఆయన లీవ్లో ఉన్నాడు, పిలిపియాలి వాళ్ళని. మీకు తెలుసు కదా లేబర్ యాక్ట్ ఎట్లా ఉంటుంది. డాక్టర్స్ 5 ఉన్నారండి. అంటే డేటా నన్ను అడగలేదు, మరి ఏమన్నా తెలియదు నాకు, నేను చెప్పాను. బట్ ఏ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత నిన్నంటుండి పెద్ద ఎత్తున టీడీపీ మీడియా, బీఆర్ నాయుడు, ఇవో అందరూ దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని కీలకమైన అంశాలు చెప్పారు. ఇప్పటికీ కూడా చివరకు ఏనుగులకు ఎలా చేస్తున్నారన్న దానిపైన కూడా భూమన కరుణాకర్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చెప్పారు. ఒక్క ఆవు కూడా చనిపోలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బీఆర్ నాయుడు ఏమో 22 అంటున్నారు, ఈవో ఏమో 43 అంటున్నారు. అంటే ఆవులు చనిపోయాయి అన్నది వీళ్ళు పూర్తిగా నిర్ధారిస్తున్నారు. నేను చూపెట్టిన ఫోటోలు ఫేక్ అన్నారు, మార్ఫింగ్ అన్నారు. దీనిపైన నేను ఏ విచారణకైనా ఏ దర్యాప్తుకైనా సిద్ధం, అవి ముమ్మాటికి ఇప్పటి ఫోటోలే అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ చేశారు. 70% ఆవులు లేగదూడలే చనిపోతూ ఉంటే బీఆర్ నాయుడు మాత్రం వృద్ధాప్యంతో ఆవులు చనిపోయాయి అంటున్నారు. 70% అంటే చిన్న లేగదూడలకి వృద్ధాప్యం ఎలా వచ్చిందో టీటీడీ చైర్మన్ చెప్పాలి అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ చేశారు. నీ అంతు చూస్తా, రాష్ట్రమంతా కేసులు పెడతాం అని చెప్తున్నారు. అంటే పని కట్టుకొని ఇదంతా చేయాలనుకుంటున్నారేమో. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పెట్టుకోండి. నేను శ్రీవారి కోసం, ఈ గోమాతల కోసం ఆనందంగానే జైలుకి వెళ్తాను, స్వామి భక్తుడుగా జైల్లో ఉంటానని కూడా ఆయన చెప్పారు. 5 ఏళ్లలో అనేక ఆవులు చనిపోయాయని చెప్పారు, ఆధారాలు కూడా లేకుండా చేశారన్నారు. కానీ ఈవో మాత్రం ఈరోజు విజిలెన్స్ రిపోర్ట్లన్నీ చూపెడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టే వాళ్ళ డబుల్ స్టాండర్డ్ అర్థమవుతున్నాయని కూడా భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్యూ లైన్లలో ఆహారం పెట్టి ప్రక్రియను కూడా మేము చేస్తున్నామని బీఆర్ నాయుడు చెప్తున్నారు. అసలు వైఎస్ఆర్ హయాంలో క్యూ లైన్లలో ఉండే వాళ్ళ కోసం, చంటి బిడ్డల కోసం అక్కడ కూడా ఆహారం అందించాలన్న ప్లాన్ చేసింది, ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే వైఎస్ఆర్ హయాంలో తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించుకోవాలని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. 1.5 నెలల క్రితం నుంచి ఏనుగులకు పెట్టే రాగు సంఘటన కూడా ఎందుకు ఆపేశారని కూడా ఆయన ప్రశ్నించారు. గుర్రాలకు కూడా దానా ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. టెండర్లను కూడా ఓకే చేయడం లేదు అని కూడా ఆయన నిలదీశాడు. ప్రక్షాళన చేస్తున్నాం అని పదే మాట్లాడుతున్నారు. ఈవో గారు ప్రక్షాళన చేయడం అంటే కొండ మీదకి బెల్ట్ షాప్ని తీసుకురావడమా అని కూడా ప్రశ్నించారు. బిర్యానీలో వెళ్ళేలా చేయడమా అని ప్రశ్నించారు. తాగి కొట్టుకుంటున్నారు కదా తిరుమలలో కొందరు యువకులు, అదేనా మీరు చేసిన ప్రక్షాళన అని కూడా చెప్పారు. మొన్న గుడి ముందు వరకు చెప్పులు వేసుకుని వెళ్ళారే, అదే మీరు చేసిన ప్రక్షాళన అని కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న ప్రక్షాళన ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరికి దర్శనాలు లేకుండా చేయడం, టీటీడీ సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తే చాలు రోజు 7,500 మందికి టికెట్లు ఇచ్చేసుకుంటున్నారు. ఇది వీళ్ళు చేసిన ప్రక్షాళన అని కూడా చెప్పారు. తిరగనివ్వం, చుక్కలు చూపిస్తాం, జైలుకు పంపిస్తామని అంటూ ఉన్నారు. వీళ్ళు నన్ను చాలా సాధారణ వ్యక్తి అనుకుంటున్నారేమో. నా జీవితం అంతా పోరాటాలతోనే వచ్చిన వాడిని, తిరుగుబాటు నా వేదాంతం, అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, భయపడే ప్రసక్తే లేదు. జైలుకు వేస్తామంటే, తాట తీస్తామంటే భయపడి అసత్యం వైపు నిలబడే వ్యక్తిని తాను కానే కాదు. చిన్నప్పుడే జైలుకు వెళ్ళిన వ్యక్తిని తాను. ఈరోజు దేవుడి కోసం వెళ్లాల్సి వస్తే సిద్ధంగా ఉన్నాను అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కూడా మా పైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు రాజకీయాలకు వాడుకున్నది ఎవరు? 7 కొండల మీద చర్చి కడుతున్నారంటూ ఒక పచ్చి తప్పుడు ఆరోపణలని ప్రచారం చేసింది మీరు కాదా అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్ పోల్లను చూపించి సిలువ ఆకారంలో ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేసింది మీరు కాదా అని కూడా ప్రశ్నించారు. బస్సుల్లో
జెరూసలేం ప్రచారం చేస్తున్నారంటూ, టికెట్ల మీద జెరూసలేం ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణ చేసింది మీరు కాదా అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. తీరా చూస్తే ఆ టికెట్లని చంద్రబాబు నాయుడు హయాంలోనే ముద్రించినవి. అప్పుడు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసి ఆ తర్వాత బుక్ అయింది. నెయ్యిలో పంది కొవ్వు కలిపారంటూ పచ్చి అబద్ధం చెప్పింది మీరు కదా. చివరికి సుప్రీంకోర్టు ఒక సీఎం అయి ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా మాట్లాడతారని చివాట్లు పెట్టలేదా? అదే మీరు చేసిన ప్రక్షాళనని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయి అన్న ప్రకటనకు నేను ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నానని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. తాను హిందూ వ్యతిరేకినని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణోత్సవాల్ని మొదలు పెట్టించామని కూడా చెప్పారు. కళ్యాణ మస్తులో భాగంగా 34,000 మందికి వివాహాలు జరిపించాం, దళిత గోవిందం నిర్వహించాం, వేద విశ్వవిద్యాలయం తేవడంలో కూడా నాదే కీలక పాత్ర, వందే గోమాత పేరుతో సాధువులతో ఒక సభను నిర్వహించాం మా హయాంలో, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపింది నేను చైర్మన్గా ఉన్నప్పుడే అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. జిల్లాలో ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో బీజేపీ అంటే ఎయిర్పోర్టు, మహాద్వారం, హోటల్ అనే స్థాయికి దిగజార్చిన వ్యక్తి కూడా నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పడం నా వల్ల సాధ్యం కాదు అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా భానుప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ నాయుడు చర్చకు వస్తే తాను సిద్ధమని కూడా ఆయన చెప్తున్నారు. హిందూ ధర్మం ఉద్ధరిస్తామని చెప్తున్న బీఆర్ నాయుడుకు అసలు ఓ 4 పద్యాలైనా వచ్చా అని ప్రశ్నించారు. కనీసం 7 కొండల పేర్లైనా బీఆర్ నాయుడు చెప్పగలుగుతారా అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీవీ ఛానల్ ఉంది కదా అని చర్చలు పెట్టి నన్ను బూతులు తిట్టిస్తూ అవినీతి పరుడుగా చిత్రీకరించవచ్చు అనుకుంటున్నారు. మీరు అణిచివేయాలని చూస్తే మీకు అర్థం కాని విషయం ఏమిటంటే నేను భయపడే వ్యక్తిని కాదు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. 2,000 మంది ఉన్నారు టీటీడీలో, వాళ్ళంతా నా శ్రేయోభిలాసులే. టీటీడీ చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ వీళ్ళ కార్యాలయాల్లో జరుగుతున్న అన్ని విషయాలు నాకు వెంటనే ఇక్కడికి వస్తాయి. వాటన్నింటిపైన మేము ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఈఓకు నోటి దురుసు కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. తిరుమలని బ్రోకర్ల హెవెన్ గా మార్చారంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే ఈయన రాజకీయాల్లోకి వెళ్తారేమో అనిపిస్తోందని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపణ తెలిపారు. 320 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా? ఆలోచించుకోవాలి కదా అని మా గురించి మాట్లాడారు ఈఓ. మరి 2014-19 మధ్య 280 రూపాయలకే నెయ్యిని సప్లై చేస్తే వాటితోనే లడ్డూలు చేశారు కదా చంద్రబాబు నాయుడు హయాంలో. మరి అది స్వచ్ఛమైన నెయ్యి కాదా అని కూడా ప్రశ్నించారు. అది టెండర్ల సిస్టమ్ అన్నది ఈవో అర్థం చేసుకోవాలి. టెండర్లు దక్కించుకున్న వాళ్ళు ఆ రేటుకి నెయ్యి సరఫరా చేస్తారు. ఒకవేళ క్వాలిటీ నెయ్యి సరఫరా చేయకపోతే క్వాలిటీ కంట్రోల్ అధికారులు అడ్డుకుంటారు. ఈ విషయం కూడా ఈవోకు తెలియదా అని కూడా ప్రశ్నించారు. రికార్డుల్ని హరినాథ్ రెడ్డి ఎత్తుకెళ్లారని చెప్పారు. 3 నెలల క్రితమే అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అతడి మీద తోసేసి మొత్తం రికార్డులు ఇప్పుడు మాయం చేయాలనుకుంటున్నారా అని కూడా నిలదీశారు. ఒకవైపు రికార్డులు లేవు అంటూనే మొత్తం 2021 నుండి 24 వరకు ఇదిగో విజిలెన్స్ రిపోర్టులు, టీటీడీ దగ్గర ఉన్న వివరాలు అంటూ ఈవో ప్రెస్ మీట్ లో ఎలా చెప్పారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. గత 3 నెలలుగా ఆవులకు మందులు కూడా లేవు, టెండర్లను కూడా పిలవలేదు, ఓకే చేయలేదని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. నిజంగానే ప్రక్షాళన చేస్తుంటే గోశాలపై అంత నిఘా ఉంటే ఒక గర్భంతో ఉన్న ఆవు అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోయి రైల్ ట్రాక్ మీద ఎలా చనిపోయింది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. నెలకు 15 ఆవులు మునుముందు కూడా చనిపోవచ్చు, వాటిని పట్టించుకోవద్దు అన్నట్టుగా ఈవో మాట్లాడుతూ ఉన్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. సో ఓవరాల్ గా చూస్తే టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అన్నది వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని చెప్తున్నారు. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను నిరూపిస్తా, నా దగ్గర ఉన్న ఫోటోలు అన్నీ కూడా స్వచ్ఛమైనవే, మార్ఫింగ్ కానే కాదు, ఏ విచారణకైనా సిద్ధం, ఎక్కడైనా చర్చకు సిద్ధం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ లేదు. ఒక్కొక్క నెంబర్ చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చనిపోలేదు అంటున్నారు. బీఆర్ నాయుడు గారు 22 చనిపోయాయి అంటున్నారు. ఈవో 43 చనిపోయాయి అంటున్నారు. డాక్టర్లు ఎంతమంది ఉన్నారంటే చైర్మన్ ఒక మాట చెప్తున్నారు, ఈవో ఒక మాట చెప్తున్నారు. మీ దగ్గర రిపోర్ట్లన్నీ మాయం చేశారని బీఆర్ నాయుడు చెప్తుంటే రికార్డులన్నీ ఉన్నాయని చెప్తున్నారు ఈవో, బిజినెస్ రికార్డులన్నీ అని. మరి వాటి ఆధారంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటే ఈవో నీళ్లు నములుతూ ఉన్నారు. సో జరగడానికి ఏదో జరుగుతోంది, కానీ దాన్ని కప్పిపుచ్చడానికైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న అభిప్రాయానికైతే స్కోప్ ఇస్తోంది.